నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కోన పారిశ్రామిక ప్రగతికి కంకణబద్దులైన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వం శ్రీమతి యనమల దివ్య పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించి కోనకు బంగారు భవిష్యత్తును అద్దుతున్నారని తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అన్నారు. ఆ దిశగానే కోర్టు పనులు శరవేగం చేసేందుకు అన్ని విధాలా కృషి చేసినందునే పనులు పుంజుకున్నాయన్నారు. పోర్టు పనులు ఆగిపోయాయని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కట్టుకథలను తిప్పికొట్టిన చొక్కా అప్పారావు, కోన ప్రాంతవాసుల ఆకాంక్ష మేరకు పోర్టు పేరును కోన పోర్టుగా మార్పు చేసేందుకు యనమల కృషి చేస్తున్నారన్నారు. ఇవాళ మత్స్యకారులకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో శ్రీమతి యనమల చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. నమస్కారం అండి. మొన్న దళితుల కోసం తేటగుంట కార్యాలయంలో మా మంత్రివర్యులు రామకృష్ణ గారు మరి దళితులందరినీ పిలిచి బాబు జగన్జీవన్ రావు గారి సందర్భంగా ఆ రోజున అందరినీ కూడా పిలిచి మాట్లాడి జరిగిందండి. ఆ రోజు ఏంటంటే ముఖ్యంగా మీటింగ్లో మాట్లాడేటప్పుడు రామకృష్ణ గారు కాకినాడ పోర్టు అప్పట్లో వచ్చింది. ఈ కాకినాడ పోర్టుకి కోన ప్రాంతంలో ఉన్న ప్రజలే భూములు ఇచ్చారు, అక్కడ మత్స్యకారులే జాగా ఇచ్చారు. అందుకోసం దీన్ని కాకినాడ పేరు రాకుండా కోన పోర్టు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ద్వారాగా లెటర్ పెట్టాం. నేను కూడా మాట్లాడాను అని చెప్పడం జరిగిందండి. అంతేకాని ఈ పోర్టు కోసం పేరు మారాలని చెప్పి ధర్నాలు చేద్దామని కానీ ఇంకో రకంగా ఏం చెప్పలేదు. న్యాయ ప్రకారంగా ఇది మన హక్కు కాబట్టి మనం ఈ కోన ప్రాంత రైతులు మత్స్యకారులు భూములు ఇస్తే ఈ పోర్టు కడుతున్నారు కాబట్టి ఈ కోన పోర్టు అన్న పేరు ప్రతిపాదన పెడుతున్నామని చెప్పడం జరిగింది. మా అందరూ కూడా చాలా సంతోషం. అయితే నిన్న మీరు ఈ కోన పోర్టు కోసం మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇంకా మీరు కోన పోర్టు పేరు పెట్టినందుకు రామకృష్ణ గారికి మీరు ధన్యవాదాలు చెప్పాలి. అలా కాకుండా వేరే రకంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మా మత్స్యకారులకి అయితే మరి గతంలో మీరు బోట్లు నష్టపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని అన్నారు, మీరు చెల్లకండి వెళ్ళిపోయారు, ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు మరి లైసెన్స్ ఉన్న బోట్లకి అయితేనే, అన్రిజిస్టర్డ్ బోట్లకి అయితేనే, అలుగులకి అయితేనే ఇంచుమించు సుమారు 240 కుటుంబాలకు డబ్బులు ఇప్పించడం జరుగుతుంది. మరి అక్కడ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మా మత్స్యకారులు పాడైపోతారని దానికోసం కూడా ఎంతో కృషి చేసి ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పోర్టు ఆగిపోయింది అని అంటున్నారు. పోర్టు ఎప్పుడు ఆగలేదండి. పోర్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. మా మత్స్యకారులు అక్కడ పక్కనే ఆటాడుకుంటున్నారు, పోర్టు పనులు జరుగుతున్నాయి. అలాగే పోర్టు పనులు జరగకపోతే ఈ రోజుని 30-40 మంది వరకు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు పోర్టులోని. ఈ మానకుండా మరి పోర్టు పనులు జరగకపోతే ఎందుకు చేస్తారండి? అలాగే మేము కూడా ఈ పోర్టులో ఉన్నటువంటి 6 గ్రామాల మత్స్యకారులు మరి బయటికి వెళ్ళిపోవాలి. రేపు పొద్దుట పోర్టు డెవలప్మెంట్ పూర్తిగా అయిపోతే కష్టం చేతులకు వెళ్ళిపోద్ది. మరి మా మత్స్యకారులకి ఏదో రకంగా పోర్టు కట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు మొన్న తుని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే స్పందించి దానికి 60 నుంచి 70 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది, మా మత్స్యకారులందరినీ ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈ విషయం చాలా సంతోషమైన విషయం. ఇవన్నీ తెలుసుకోండి ఒకసారి. మీరు మత్స్యకారులకు ఏం చేస్తున్నారో, అక్కడ ప్రజలకు ఏం చేస్తున్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు పెద్దోళ్ళు, మీరు పదవులు చేశారు. అయినా సీనియర్టీ కాబట్టి రామకృష్ణ గారు ఒక పని చేసేటప్పుడు దానికి ఎటువంటి ఉంటుందో దానికి పని చేసి దానికి పరువు నిలబెట్టాలని చెప్పి చేస్తారు. మేము కూడా తప్పు చేసినా ఒప్పుకోరు. నువ్వు తప్పు చేస్తే నువ్వు పక్కన ఉండాలి, ఇంకోళ్ళని పెడతామంటారు. అంతేగాని తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం అనేది ఉండదు మా నాయకుడికి. అలాగే మా గత ప్రభుత్వంలో మా మత్స్యకారులకి 4 సంవత్సరాలు డబ్బులు ఇచ్చారు, ఇంకొక సంవత్సరం 10,000 ఇవ్వలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత్స్యకారులు దాన్ని రెట్టింపు చేసి ప్రతి పడవలో ఉన్న 6 కూడా ఒక్కొక్కరికి 20,000 ఇచ్చి ఆదుకున్నారు. దీని నిమిత్తం ఎంతో కృషి చేసి మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దాని గురించి మీరు 10 సార్లు ఇలా చేయడం కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ గురించి చెప్తే మీరు మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా నన్నే 25 రోజులు నన్ను నా కుటుంబాన్ని ఈ ఊర్లో లేకుండా తగిలేసిన విషయాలు మీకు ఉన్నాయి. అటువంటి ఇప్పుడు లేవు. ఏదైనా చిన్న చిన్న గొడవలో ఈ పార్టీ ఓటు పెట్టుకున్నా, ఆ పార్టీ ఓటు పెట్టుకున్నా వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి యాదవ్సనన్నా, వాడబజ్జీలన్నా, ఏ క్యాస్ట్ అన్నా
చంద్రగారు అని మేమని వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి కేసులు లేకుండా చేసిన గవర్నమెంట్ మాది. పెద్ద అయిన కూడా కేసులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్టుకోండి, ఏదన్నా ఉంటే గ్రామంలో మాట్లాడుకోండి అనే సూచనలు ఇస్తారు తప్ప మీకు ఇలాంటి అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు వరకు చేయలేదు. దాని గురించి మీరు అందరూ ఆలోచించి మరి మా మత్స్యకారులకు అయితే చాలా బాగుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా మేము ప్రతిపాదన పెట్టాం కోర్టు కోసం. ఎమ్మెల్యే గారు సీఎం గారు దృష్టి పెట్టారు, రామకృష్ణ గారు కూడా దాని మీద దృష్టి పెట్టి మాకు చేస్తారు. మాకు అన్నీ కూడా బాగానే ఉంది. మీరు మరొకసారి చెప్పడం ఏంటంటే సీనియర్ నాయకుడు కాబట్టి భూములు ఇచ్చిన కోన రైతులకి అందరికీ మత్స్యకారులందరికీ మంచి పేరు రావాలని కోన పోర్టు పెడదామని వచ్చినందుకు మరొకసారి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.